దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనము. దేవుడు న్యాయము తీర్చేవాడు. తనకు ప్రార్థన చేసేవారిని జ్ఞాపకమును చేసుకొని వారికి న్యాయమును జరిగించేవాడు మన దేవుడు. ఆయన ఆలస్యము చేయడని ఈ వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. మన పక్షముగా దేవుడు నిలవబడుతూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాము. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా దేవా, సర్వశక్తిమంతుడు అయిన నా తండ్రి, నీతిమంతుడు వగు నా ప్రభువా, నీకు వందనాలు. న్యాయము తీర్చువాడా వందనాలు. దివారాత్రములు నిన్ను గూర్చి మొర్రపెట్టుచూ ఉన్నప్పుడు దేవా, మా ప్రార్థనలు ఆలకించి మా పక్షముగా వ్యాజ్యమాడి న్యాయమును జరిగించే దేవుడువు కనుక నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ కరుణను కనికరమును మా పైన వికసింపజేసి బలపరిచి స్థిరపరచమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్.